ఓకే. మీరు 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించబడి ఉన్నారు కదా జైల్లో. ఆ టైంలో ప్రజల్లో ఎటువంటి స్పందన కనిపించింది? ఎటువంటి భావోద్వేగాలు కనిపించింది? ఇప్పటికీ ఉన్నాయా ప్రజలు దాని గురించి ఆలోచనలు ఉన్నాయి అటువంటి దానిపైన? అసలు ఉంటాయి సార్. అంటే కొంతమంది కొంచెం టెంపరీగా మర్చిపోతారు, కానీ ఆ అంశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మాత్రం దాని ప్రభావానికి మాత్రం లోనవుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో మెంబర్స్ చనిపోయారు సార్, ఒకరోజు రేపు ఎల్లుండి 10 రోజులు సరే, ఆ మర్చిపోవటం, ఆ చావును కూడా మర్చిపోవటం మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ వరమే లేకపోతే మళ్ళీ మనం కూడా బతకం గుర్తు చేసుకుంటా ఉంటే. అటు ఎంతటి గొప్ప విషయం అయినా, ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు దగ్గర నుంచి ఏదన్నా ఎంత విషయమైనా కానీ అప్పుడు జరిగినప్పుడు ఉన్న ప్రభావితం చేయబడిన వ్యక్తులు కొన్నాళ్ళకి డైల్యూషన్ ఉంటుంది. అది దేవుడు ఆ మనిషికి అలా పెట్టాడు, అది శాస్త్రంలో. కానీ అంశాన్ని గురించి డిస్కషన్ చేసినప్పుడు మర్చిపోని అంశం ఏదన్నా ఉంటుందంటే బాబు గారి అరెస్టు, 53 రోజులు అరెస్టు. అది ఎప్పటికీ ఎవరో మర్చిపోలేని అంశం. కానీ నిరంతరం ఎందుకు గుర్తు చేసుకుంటారండి? గుర్తు చేసుకోరు. ఆ టైంకి అదైతే అంశం వచ్చినప్పుడు ఫీల్ అవుతారు, ఫీల్ అయ్యే అంశం అది. అలాగే మా భువనేశ్వరి అమ్మగారు అసెంబ్లీలో ఏంటండి అది, ఇయే క్షమించరాని విషయాలు ఏమన్నా ఉంటే మేము అయ్యే తట్టుకోలేకపోతున్నాం. అటు నుంచి అసలు ఎవరు మర్చిపోరండి, తలుచుకుంటే తలుచుకుంటే బాధ వేస్తుంది, కోపం కూడా వస్తుంది. మరి భవిష్యత్తులో మరి వాటి మీద మీరు రెడ్ బుక్ ఉంటుందా? రెడ్ బుక్ అంతా మా లోకేష్ బాబు సార్. అయితే ఓకే, ఫైనల్గా నరేంద్ర వర్మ గారు సార్, బాపట్ల నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్తారు వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే, మరి ఒకసారి అవకాశం అంటే ఇచ్చారు కదా, మీరు నాకెందుకు ఇవ్వరు? నేను నిజాయితీ పరుణ్ణి, లంచాలకి తావు లేకుండా పనిచేస్తా, వాడు వీడు వారు వీరు ఆడ మగ ఆ పార్టీ పార్టీ లేకుండా పనిచేస్తా. ఇటు రియల్ ఎస్టేట్ కానీ, అటు సముద్ర తీరాలు కానీ, ఇటు ఆక్వాకల్చర్ కానీ, అటు వ్యవసాయ రంగం కానీ, అటు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మురుగు కాలువలు కానీ, పంట కాలువలు కానీ, చెరువులు కానీ, గేదెలు కానీ, ఇలా ఆ రంగం ఈ రంగమే సంబంధం కాకుండా మా బాపట్లలో వాకింగ్ ట్రాక్స్ దగ్గర నుంచి, పచ్చదనం దగ్గర నుంచి, దోమల బాధ లేకుండా మురుగు కాలువలు పైన టాపులు క్లోజ్ చేయటం వరకు అన్ని విషయాల్లో కేర్ తీసుకుని, ఆఖరికి మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులతో సహా ప్రతి 3 నెలలకి ఇంటర్నల్గా మీటింగ్ పెట్టాలనే కోరిక. నాణ్యమైన కరెంట్లు కానించి, అసలు ఒకటి కాదండి, ఎల్ఈడి లైట్లు కానించి అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రతి వారానికి ఒక వార్డులో పర్యటించి రాబోయే కాలంలో ఎవరికి ఏం చేయగలుగుతానో నా సాయి శక్తుల ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయంగా నిర్ణయించి ముందుకు వెళ్ళటానికి ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలి అని గొంతెత్తి ప్రతి వాళ్ళని చేతులు పెట్టుకుని ఆశీస్సులు మీ సహకారం కావాలమ్మా అని ప్రతి ఇంటికి తిరుగుతున్నా, తిరగబోతున్నా. రాబోయే 5 ఏళ్ళండి, ఇంతటితో ఆపనిది. కంటిన్యూ 5 years కంటిన్యూ. ఎవ్రీ వీక్ ఏదో ఒక ఊరు, ఏదో ఒక కాలనీ నేను పర్యటన చేస్తానే ఉంటా. అంటే పేరు కోసం కాదండి, పేరు కోసం కాదు, సర్వీస్ చేయాలి. అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే, పేరు కావాలని కోరుకోవటం కూడా స్వార్థం. ధర్మంలో ఉన్న పరమార్థం అది. మనకి అర్థాలు పరమార్థాలు అక్కడ మనకి ఎందుకు, కానీ ఇది మన బాధ్యత. ఎమ్మెల్యే అంటే అది నాకు సంబంధించింది కాదు, అది ప్రజల పదవి. ఎమ్మెల్యేని పిలిచారు, ఓ బ్యాంక్ ఓపెన్ చేయించారు అంటే అది నరేంద్ర వర్మ గొప్పతనమో, లేదంటే ఇప్పుడున్న కోన రఘుపతి గారి గొప్పతనమో కాదు. బాపట్ల ప్రజలు తరపున వెళ్ళేది, అంటే ప్రజలతో ఓపెన్ అవుతున్నది ఆ బ్యాంకు. ఎవడ ఓపెనింగ్కి వెళ్ళిన పర్సనల్ కాదండి. చంద్రబాబు నాయుడు గారు పేరు మీద విమానాశ్రయం కట్టినా, నౌకాశ్రయం కట్టినా అది ప్రజలు. ఎన్టీ రామారావు పేరు ఈ రోజు ఉన్నారంటే ప్రజలు. అంటే అన్నిటికీ అల్టిమేట్ ప్రజలు. అందుకే
నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పారు. సింపుల్ కొటేషన్ తోటి వెళ్ళిపోయారు ఆయన. అదే కొటేషన్లో మేము పనిచేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర వర్మ గారు. నరేంద్ర వర్మ గారు, ఒక్క మెసేజ్ బాపట్ల నియోజకవర్గ ప్రజానీకానికి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బాపట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నరేంద్ర వర్మను ఒక్కసారి గెలిపించండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాను. తన మన అని లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం తన లక్ష్యం, తన ధ్యేయం. తనకున్నటువంటి నిజాయితీని, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని అన్ని రకాలుగా ప్రజలకి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రజలతో కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. అదే గుంటూరు జిల్లాలో 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా డంకా మోగిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయటం కోసం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని అభిమానించేటువంటి వ్యక్తిగా, చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలు, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా తాను రాజకీయాల్లో అడుగు ముందుకు వెళుతున్నాను, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నరేంద్ర వర్మ గారు కోరుతున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నరేంద్ర వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్.